టోక్యో ఒలింపిక్స్ లో పతకం గెలిచిన భారత హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈసారి టీం సమిష్టిగా రాణించిందని అన్నారు మాజీ కెప్టెన్ ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్. గోల్ కీపర్ శ్రీజేష్ ప్రత్యర్థి గోల్స్ ను అడ్డుకోవడం ద్వారా మ్యాచ్లు గెలిపించాడని ప్రశంసించారు. గతంతో పోలిస్తే డిఫెన్స్ అటాకింగ్ లో మన జట్టు బాగా మెరుగుపడింది అని అంటున్న ముఖేష్ కుమార్తో మా రిపోర్టర్ సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. విశ్వ క్రీడా వేదికపైన హాకీ సగర్వంగా నిలిచింది. పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. దీనిపైన మనతో మాట్లాడడానికి హాకీ మాజీ కెప్టెన్, ఇండియన్ కెప్టెన్ ముఖేష్ గారు ఉన్నారు. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ విజయం సాధించడానికి మన హాకీ టీం ఏ విధంగా కష్టపడింది? ఈ విజయానికి ఆల్ స్పోర్ట్స్ పర్సన్స్ చాలా మటుకు ఇండియన్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ మెడల్. ఒక హాకీ ఒక నేషనల్ గేమ్ అయిన తర్వాత కూడా 41 years తర్వాత మనం ఒక బ్రాంజ్ మెడల్ ఒలింపిక్ పోడియంలో ఎక్కడం ఈజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఒరిస్సా గవర్నమెంట్. దాని తర్వాత కోచెస్, ఎందుకంటే మన కోచెస్ ఆస్ట్రేలియన్ కోచెస్ ఏషియన్ స్టైల్ని యూరోపియన్ స్టైల్గా మోల్డ్ చేసుకోవడం, ఇంకా పిల్లల్ని 4 times ప్రాక్టీస్ అంటే మార్నింగ్ స్కిల్స్ గేమ్, దాని తర్వాత వెయిట్ లిఫ్టింగ్, పవర్ గేమ్, దాని తర్వాత కోర్ ఎక్సర్సైజ్, దాని తర్వాత గేమ్ ప్లానింగ్స్, ఇట్లాంటిది ఒక 3 to 4 years కష్టపడడం ఈ మెడల్ అంటే వరల్డ్ కప్లోనే ఒలింపిక్లోనే ఒక నేషనల్ గేమ్కి మెడల్ రావడం, అందరిది కష్టపడడం, ఈరోజు దానికి రిజల్ట్స్ వచ్చింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్ యూ వర్క్ హార్డ్. ఇంకా ఎవరో పబ్లిక్ కూడా చాలా మటుకు, ఇప్పుడు గోపియాల మమ్మీ కూడా నాకు ఫోన్ చేసింది, అది చూడగానే ఎంత హ్యాపీ అయ్యాను. హాకీ ఒక నేషనల్ గేమ్కి ఇట్లా ఒక మెడల్ రావడం ఈజ్ రియల్లీ గ్రేట్. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ అండి. హాకీకి రావాలని ప్రతి మనిషి, గోపి కూడా మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నాడు అనమాట. ఉమెన్ గెలిచిన తర్వాత ఈజ్ వెరీ హ్యాపీ. ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇంతమంది మెడల్స్ అతన్ని ప్రొడ్యూస్ చేశాడు. నేషనల్ స్పోర్ట్స్గా మన హాకీ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి విజయాలకు 41 ఏళ్ళు కూడా ఎదురు చూసాం. 41 ఏళ్ల తర్వాత ఇటువంటి విజయాలు సాధించడం, అటు ఉమెన్స్ టీము ఇటు మెన్స్ టీము సాధించడం, ఎక్కడ మనం మళ్ళీ కంబ్యాక్ వచ్చామని చెప్తే ఎక్కడ చెప్తారు? అంటే మెయిన్ థింగ్ అండి, ఇప్పుడు మేము ఆడేటప్పుడు 16 years ఆడామండి. అందులో 3 Olympics ఆడాను. అందులో ఏముందండి, ఇలాంటి గేమ్ ప్లానింగ్స్ మన ఇండియన్ కోచెస్ కొంచెం తక్కువ అండి, ప్రిపరేషన్స్ కొంచెం తక్కువ ఉండి, ఓన్లీ ఫ్లాంక్ టు ఫ్లాంక్ చేంజ్ చేయడం, దాని తర్వాత ఫాస్ట్ హాకీ ఆడడం ఇప్పుడు యూరోపియన్స్ కోచెస్ వల్లనే వచ్చిందండి. మా టైంలో మేము ఆడేటప్పుడు ఓన్లీ స్ట్రైట్గా ఆడుతుండే, అంత ఆడకపోతుండే అండి. దానివల్లనే మెయిన్ థింగ్ ఇప్పుడు ఈ చేంజెస్ రావడము, దాని తర్వాత కొత్త రూల్స్ ప్రకారం కోచెస్ వీళ్ళు ఇది చేయడం ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఎస్పెషల్గా మన గోల్ కీపర్, ఇండియన్ గోల్ కీపర్ శ్రీజేష్ గురించి చెప్పాలంటే చాలా గోల్స్, అతను కార్నర్ పెనాల్టీ గోల్స్ ఆపడం కావచ్చు, మెయిన్గా గోల్స్ ఆపడంలో అతను చాలా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు కదా. రియల్ అండి. ఇప్పుడు 3-4 matchesలో కూడా నేను చూశాను, ఆయననే మెయిన్ పర్సన్ అండి, చాలా మటుకు గెలిపించాడు. దాని తర్వాత ఇప్పుడు ఈ విజయానికి 3-4 కాంబినేషన్ ఉంది. గోల్ కీపర్ ఏమో 2-3 matches గెలిపించాడు. డిఫెండర్ హర్మన్ ప్రీత్, ఇంకా డ్రాగ్ ఫ్లిక్కర్స్ మన దగ్గర అమిత్ ఉన్నాడు, ఇంకా ఇతను ఉన్నాడు. 3 great డ్రాగ్ ఫ్లిక్కర్స్ అండి, వరల్డ్ నెంబర్ 2లో వస్తున్నారు అనమాట, వాళ్ళు గెలిపించడం. ఇంకొక మ్యాచ్ మనం ఒక క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ఫార్వర్డ్ లైన్ 3 goals కొట్టి గెలిపించింది. ఈ 3-4 కాంబినేషన్ ఉంది. ఏదైనా మా టీమ్ గేమ్స్లో ఒకటి ఫార్వర్డ్ లైన్ గెలిపిస్తుంది, ఒకటి డిఫెన్స్ గెలిపిస్తుంది, ఒక మ్యాచ్ గోల్ కీపింగ్ చేస్తుంది. ఈ కాంబినేషన్తోనే ఈ ఒలింపిక్స్లో మనది జరిగింది. ఈజ్ రియల్లీ వండర్ఫుల్ కాంబినేషన్. ఖచ్చితంగా ఇటువంటి విజయాలు వస్తేనే మళ్ళీ హాకీ, నేషనల్ స్పోర్ట్స్ అనేటువంటి హాకీ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇదంతా కూడా హాకీ ఫెటర్నిటీకి ఎంకరేజ్మెంట్గానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ విజయాన్ని హాకీ అభిమానులుగా, హాకీ లవర్స్గా ఆస్వాదిస్తున్నామని కూడా ముఖేష్ కుమార్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కలిసి సాయి కిరణ్, సాక్షి న్యూస్, హైదరాబాద్.